ప్రాచీన ఒలింపిక్స్ ఏ దేశంలో ప్రారంభించబడినవి? ఏ. ఆఫ్రికా, బి. గ్రీసు, సి. కొలంబియా, డి. అమెరికా. ఆన్సర్ గ్రీసు. ప్రాచీన ఒలింపిక్స్ గేమ్స్ ఏ నెలలో జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ టు జూలై, బి. జూలై టు ఆగస్ట్, సి. ఆగస్ట్ టు సెప్టెంబర్, డి. సెప్టెంబర్ టు అక్టోబర్. ప్రాచీన ఒలింపిక్స్ ఏ నెలలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్టు టు సెప్టెంబర్. ప్రాచీన ఒలింపిక్ గేమ్స్ ఏ దేవుని గౌరవార్థం జరిగేవి? ప్రాచీన ఒలింపిక్ గేమ్స్ ఏ దేవుని యొక్క గౌరవార్థంగా జరిగేవి? ఏ. గాడ్ జ్యూస్, బి. గాడ్ జీసస్, సి. గాడ్ యురేనస్, డి. గాడ్ వెనూస్. ఆన్సర్ గాడ్ జ్యూస్. ఒలింపిక్ గేమ్స్ ఏ దేవుని గౌరవార్థంగా జరిగేవంటే గాడ్ జ్యూస్ గౌరవార్థంగా ప్రాచీన ఒలింపిక్స్ జరిగేవి. ప్రాచీన ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమైనవి? ఏ. 748 బీసీ, బి. 762 బీసీ, సి. 786 బీసీ, డి. 776 బీసీ. ఏ. క్రీస్తుపురం 748, బి. క్రీస్తుపురం 762, సి. క్రీస్తుపురం 786, డి. క్రీస్తుపురం 776. ప్రాచీన ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమైనవి అంటే ఆన్సర్ క్రీస్తుపురం 776 బీసీ. 1886 సంవత్సరంలో జరిగిన మొదటి ఒలింపిక్స్ విజేత ఎవరు? 1886 సంవత్సరంలో జరిగిన మొదటి ఒలింపిక్స్ విజేత ఎవరు? ఏ. కొలంబస్, బి. డి కోబర్టిన్, సి. జప్పాస్, డి. కొరోబస్. 1896 సంవత్సరంలో జరిగిన మొదటి ఒలింపిక్స్ విజేత డి. కొరోబస్. ప్రాచీన ఒలింపిక్స్కు సంబంధించి చివరి విజేత ఎవరు? ప్రాచీన ఒలింపిక్స్కు సంబంధించిన చివరి విజేత ఎవరు? ఏ. బార్బేరియన్, బి. హెరాక్స్, సి. కోరోజన్, డి. కోబర్టిన్. ప్రాచీన ఒలింపిక్స్ సంబంధించి చివరి విజేత బార్బేరియన్. ఇతను ఆర్మేనియన్ దేశానికి సంబంధించిన అతను. ప్రాచీన ఒలింపిక్ గేమ్స్ గ్రీస్లోని ఒలింపియా అనే ప్రాంతంలో ఏ నగరంలో జరిగేవి? ప్రాచీన ఒలింపిక్ గేమ్స్ గ్రీసులోని ఒలింపియా అనే ప్రాంతంలో ఏ నగరంలో జరిగేవి? ఏ. ఎలిన్, బి. ఎలిస్, సి. హీరాన్, డి. థెరాన్. ప్రాచీన ఒలింపిక్ గేమ్స్ గ్రీసులోని ఒలింపియా అనే ప్రాంతంలో ఏ నగరంలో జరిగేవి? ఆన్సర్ బి. ఎలిస్. ఒలింపియన్ ప్రాంతంలో ఎన్ని అడుగుల జ్యూస్ విగ్రహం ఉంది? ఒలింపియన్ ప్రాంతంలో ఎన్ని అడుగుల జ్యూస్ విగ్రహం ఉంది? ఏ. 50 అడుగులు, బి. 45 అడుగులు, సి. 40 అడుగులు, డి. 55 అడుగులు. ఒలింపియన్ ప్రాంతంలో ఎన్ని అడుగుల జ్యూస్ విగ్రహం ఉంది? ఆన్సర్ 40 అడుగులు. గాడ్ జ్యూస్ విగ్రహం దేనితో తయారు చేయబడింది? గాడ్ జ్యూస్ విగ్రహం దేనితో తయారు చేయబడింది? ఏ. కర్రలతో, బి. ఇనుముతో, సి. దంతంతో, డి. కంచంతో. గాడ్ జ్యూస్ విగ్రహం దేనితో తయారు చేయబడింది? ఆన్సర్ డి. సి. దంతంతో. ప్రాచీన ఒలింపిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ. శాంతిని పరిరక్షించటం, బి. దేశాన్ని కాపాడటం, సి. అందరినీ సమానంగా చూడటం, డి. నీతిని స్థాపించటం. ఆన్సర్ శాంతిని పరిరక్షించటం. ప్రాచీన ఒలింపిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం శాంతిని పరిరక్షించడం. ఒలింపిక్స్ జరిగే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారు ఎవరు? ఏ. డి కోబర్టిన్, బి. హెరాల్డ్స్, సి. కొరోబస్, డి. బార్బేరియన్. ఒలింపిక్స్ జరిగే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారు హెరాల్డ్స్. ఆన్సర్ హెరాల్డ్స్. ప్రాచీన ఒలింపిక్స్లో జ్యూస్ దేవునికి ఏ జంతువుని బలిగా ఇస్తారు? ప్రాచీన ఒలింపిక్స్లో జ్యూస్ దేవునికి ఏ జంతువుని బలిగా ఇస్తారు? ఏ. ఎద్దు, బి. గొర్రె, సి. పంది, డి. మేక. ఆన్సర్ సి. ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొనేవారు ఎన్ని నెలలు శిక్షణ తీసుకోవాలి? ప్రాచీన ఒలింపిక్స్లో పాల్గొనేవారు ఎన్ని నెలలు శిక్షణ తీసుకునేవారు? ఏ. 9 నెలలు, బి. 6 నెలలు, సి. 7 నెలలు, డి. 10 నెలలు. ఆన్సర్ డి. 10 నెలలు.
ప్రాచీన ఒలింపిక్స్లో మొదట ప్రవేశపెట్టిన ఈవెంట్ ఏది? ప్రాచీన ఒలింపిక్స్లో మొదట ప్రవేశపెట్టిన ఈవెంట్ ఏది? ఏ ఫుట్ రేస్, బి చారియట్ రేస్, సి హార్స్ రేస్, డి లాంగ్ జంప్. ఆన్సర్ ఏ ఫుట్ రేస్. చరిత్ర ప్రకారం ఒలింపిక్స్ ఎన్ని రోజులు జరిగేవి? ఏ 5 రోజులు, బి 4 రోజులు, సి 6 రోజులు, డి 3 రోజులు. చరిత్ర ప్రకారం ఒలింపిక్స్ ఎన్ని రోజులు జరిగేవి? ఆన్సర్ ఏ 5 రోజులు. ఒక స్టేడియం లెంత్ రేసును ఏమంటారు? ఒక స్టేడియం లెంత్ రేసుని ఏమంటారు? ఏ డ్రామోస్, బి హార్క్యూస్, సి ఆల్తర్, డి రెజ్లింగ్. ఆన్సర్ ఏ డ్రామోస్. ఒక స్టేడియం లెంత్ రేసుని డ్రామోస్ అంటారు. డ్రామోస్ అనగా ఎన్ని మీటర్లు? ఏ 102 మీటర్లు, బి 101 మీటర్, సి 103 మీటర్లు, డి 104 మీటర్లు. డ్రామోస్ అనగా ఎన్ని మీటర్లు? ఆన్సర్ సి 103 మీటర్స్. ప్రాచీన ఒలింపిక్స్ మొదటి రోజు ఏ ఏ క్రీడలు జరుగుతాయి? ప్రాచీన ఒలింపిక్స్ మొదటి రోజు ఏ ఏ క్రీడలు జరుగుతాయి? ఏ ఫుట్ రేస్, బి లాంగ్ జంప్, సి హార్స్ రేస్, డి ఏ క్రీడలు జరగవు. ఆన్సర్ ఏ క్రీడలు జరగవు. మొదటి రోజు ప్రార్థనలు, పరిచయాలు జరిగిపోతాయి. ప్రాచీన ఒలింపిక్స్ రెండవ రోజు ఏం జరుగుతుంది? ఏ ప్రమాణం చేస్తారు, బి మార్చ్ ఫాస్ట్, సి విందులు, డి ఫుట్ రేస్. ప్రాచీన ఒలింపిక్స్ రెండవ రోజు ఏం జరుగుతుందంటే బి. ఆన్సర్ బి మార్చ్ ఫాస్ట్ చేస్తారు. ప్రాచీన ఒలింపిక్స్ మూడో రోజు ఉదయం ఏం జరుగుతుంది? ప్రాచీన ఒలింపిక్స్ మూడో రోజు ఉదయం ఏం జరుగుతుంది? ఏ 100 ఎద్దులను బలిస్తారు, బి క్రీడలు జరుగుతాయి, సి మార్చ్ ఫాస్ట్ జరుగుతుంది, డి విందులు జరుగుతాయి. ఆన్సర్ ఏ 100 ఎద్దులను బలిస్తారు. ప్రాచీన ఒలింపిక్స్లో స్త్రీలకు జరుగు ప్రత్యేకమైన పండుగ ఏది? ప్రాచీన ఒలింపిక్స్లో స్త్రీలకు జరుగు ప్రత్యేకమైన పండుగ ఏది? ఏ హీరా, బి హెరాకా, సి జూస్, డి హెరాల్డ్స్. ఆన్సర్ హెరాకా. ప్రాచీన ఒలింపిక్స్లో స్త్రీలకు జరుగు ప్రత్యేకమైన పండుగ హెరాకా. ఒకప్పుడు ఇస్తమియన్ గేమ్స్లో ప్లాటో ఏ గేమ్స్లో విజేతగా నిలిచాడు? ఇస్తమియన్ గేమ్స్లో ప్లాటో ఏ గేమ్లో విజేతగా నిలిచాడు? ఏ ఫుట్ రేస్, బి హార్స్ రేస్, సి రెజ్లింగ్, డి బాక్సింగ్. ఆన్సర్ రెజ్లింగ్ సి. ఇస్తమియన్ గేమ్స్లో ప్లాటో రెజ్లింగ్లో విజేతగా నిలిచాడు. 394 ఏడి తర్వాత ఎన్ని సంవత్సరాలు ఒలింపిక్స్ జరగలేదు? 394 ఏడి తర్వాత ఎన్ని సంవత్సరాలు ఒలింపిక్స్ జరగలేదు? ఏ 1500 ఇయర్స్, బి 1400 ఇయర్స్, సి 1300 ఇయర్స్, డి 1600 ఇయర్స్. ఆన్సర్ ఏ 1500 ఇయర్స్. 394 ఏడి తర్వాత 1500 ఇయర్స్ ఒలింపిక్స్ అనేవి జరగలేదు. ఒలింపిక్స్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన గ్రీసు దేశస్థుడు ఎవరు? ఒలింపిక్స్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన గ్రీసు దేశస్థుడు ఎవరు? ఏ డి కోబాటిన్, బి హెరాల్డ్స్, డి ఇవాంజెలియోస్ చెప్పాస్, డి జార్జ్ అవెరాఫ్. ఆన్సర్ ఆన్సర్ సి ఇవాంజెలియస్ చెప్పాస్. మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? ఏ 1896 ఏడి ఏథెన్స్లో, బి 1859 ఏడి రష్యాలో, సి 1870 ఏడి రుమేనియాలో, డి 1890 ఏడి ఒలింపియాలో. మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ 1896 ఏడి ఏథెన్స్లో ప్రారంభమైనవి. ఆన్సర్ ఏ. ఆధునిక ఒలింపిక్స్ నిర్వహించడానికి ధన సహాయం చేసింది ఎవరు? మోడర్న్ ఒలింపిక్స్ నిర్వహించడానికి ధన సహాయం చేసింది ఎవరు? ఏ డి కోబాటిన్, బి హెరాల్డ్స్, సి ఇవాంజెలియోస్ చెప్పాస్, డి జార్జి అవెరాఫ్. ఆన్సర్ సి ఇవాంజెలియోస్ చెప్పాస్. ఇతను ఆధునిక ఒలింపిక్స్ నిర్వహించడానికి ధన సహాయం చేశాడు. మోడర్న్ ఒలింపిక్స్ ఏ తేదీన జరిగినవి? ఆధునిక ఒలింపిక్స్ ఏ తేదీన జరిగినవి? ఏ ఏప్రిల్ 1 to 10, బి ఏప్రిల్ 3 to 13, సి ఏప్రిల్ 5th to 15th, డి ఏప్రిల్ 10 to 15. మోడర్న్ ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో జరిగినవి? ఆన్సర్ సి ఏప్రిల్ 5th to 15th. మొదట మోడర్న్ ఒలింపిక్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నవి? మొదట మోడర్న్ ఒలింపిక్స్లో ఎన్ని దేశాలు పాల్గొన్నవి? ఏ 12 దేశాలు,
బి 13 దేశాలు, సి 14 దేశాలు, డి 15 దేశాలు. ఆన్సర్ 13 దేశాలు. మొదట మోడర్న్ ఒలింపిక్స్లో 13 దేశాలు పాల్గొన్నవి. మోడర్న్ ఒలింపిక్స్ ఈవెంట్ సంఖ్య ఎంత? మోడర్న్ ఒలింపిక్స్లో ఈవెంట్ సంఖ్య ఎంత? ఆధునిక ఒలింపిక్స్లో ఈవెంట్ సంఖ్య ఏ 5, బి 6, సి 9, డి 8. మోడర్న్ ఒలింపిక్స్ మొదలుపెట్టినప్పుడు ఈవెంట్ సంఖ్య 9. ఆన్సర్ సి. ఆధునిక ఒలింపిక్ గేమ్స్ ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు? మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ యొక్క ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు? ఏ బ్యాలెట్ పద్ధతి, బి ప్రత్యక్షంగా, సి లాటరీ పద్ధతి, డి ఏది కాదు. బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఆధునిక ఒలింపిక్స్ యొక్క ప్రెసిడెంట్ని బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. ఆన్సర్ ఏ. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్. ఏ డి కోబర్టిన్, బి హెరాల్డ్స్, సి ఇవాంజెలియోస్, డి జార్జ్ అవేరాఫ్. ఆధునిక ఒలింపిక్స్ యొక్క పితామహుడు ఎవరు? ఆన్సర్ ఏ డి కోబర్టిన్. డి కోబర్టిన్ ఆధునిక ఒలింపిక్స్ యొక్క పితామహుడు. ఐఓసి కమిటీల మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఐఓసి కమిటీల మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఏ 6, బి 7, సి 8, డి 9. ఆన్సర్ డి 9. ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతాడు? ఏ 7 సంవత్సరాలు, బి 8 సంవత్సరాలు, సి 9 సంవత్సరాలు, డి 10 సంవత్సరాలు. ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు? ఆన్సర్ బి 8 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతాడు. ఒలింపిక్ కమిటీ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు? ఏ 7 సంవత్సరాలు, బి 8 సంవత్సరాలు, సి 4 సంవత్సరాలు, డి 10 సంవత్సరాలు. ఆన్సర్ సి 4 సంవత్సరాలు. ఐఓసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఏ బైకాలస్, బి డి కోబర్టిన్, సి లామర్, డి థామస్ వస్. ఐఓసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? ఆన్సర్ ఏ బైకాలస్. ఐఓసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఏ దేశస్థుడు? ఐఓసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఏ దేశస్థుడు? ఏ బెల్జియం, బి ఫ్రాన్స్, సి గ్రీసు, డి స్వీడన్. ఆన్సర్ సి గ్రీసు. ఐఓసి ప్రెసిడెంట్ బైకాలస్ ఏ సంవత్సరంలో పనిచేశారు? ఏ 1896 నుంచి 1925, బి 1925 నుంచి 1942, సి 1942 నుంచి 1952, డి 1894 నుంచి 1896. ఆన్సర్ డి 1894 నుంచి 1896 వరకు ఐఓసి ప్రెసిడెంట్ అయిన బైకాలస్ పనిచేశారు. ఐఓసి సెకండ్ ప్రెసిడెంట్ ఎవరు? ఐఓసి యొక్క రెండవ ప్రెసిడెంట్ ఎవరు? ఏ బైకాలస్, బి డి కోబర్టిన్, సి లామర్, డి థామస్ వచ్. ఆన్సర్ బి డి కోబర్టిన్. ఐఓసి యొక్క సెకండ్ ప్రెసిడెంట్ బారెన్ డి కోబర్టిన్. బారెన్ డి కోబర్టిన్ ఏ దేశానికి చెందినవాడు? బారెన్ డి కోబర్టిన్ ఏ దేశానికి చెందినవాడు? ఏ గ్రీసు, బి బెల్జియం, సి ఫ్రాన్సు, డి స్వీడన్. ఆన్సర్ సి ఫ్రాన్సు. ఐఓసి హెడ్ క్వార్టర్స్ ఏ దేశంలో ఉంది? ఐఓసి హెడ్ క్వార్టర్స్ ఏ దేశంలో ఉంది? ఏ జర్మనీ, బి అమెరికా, సి స్విట్జర్లాండ్, డి జపాను. ఆన్సర్ సి స్విట్జర్లాండ్. మోడర్న్ ఒలింపిక్స్ యొక్క ఐఓసి హెడ్ క్వార్టర్స్ ఏ దేశంలో ఉంది? సి స్విట్జర్లాండ్. ఐఓసి హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? ఏ లుసాకా, బి లుసానే, సి వియత్నాం, డి టోక్యో. ఐఓసి హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ బి లుసానే. ఒలింపిక్స్లో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? ఒలింపిక్స్లో ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఏ 22, బి 23, సి 24, డి 25. ఆన్సర్ ఏ 22. ఒక క్రీడను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టాలంటే ఆ క్రీడ ఎన్ని దేశాలలో ఆడాలి? ఒక క్రీడను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టాలంటే ఆ క్రీడ ఎన్ని దేశాలలో ఆడాలి? ఏ 22, బి 23, సి 24, డి 25. ఆన్సర్ డి 25. 25 దేశాల వాళ్ళు ఆదరిస్తే ఆ క్రీడను ఒలింపిక్స్లో ప్రవేశపెడతారు. ఒలింపిక్స్లో ఎన్ని రకాల ఫ్లాగ్స్ని ఉపయోగిస్తారు? ఒలింపిక్స్లో ఎన్ని రకాల ఫ్లాగ్ని ఉపయోగిస్తారు? ఏ 2, బి 1, సి 3, డి 4. ఆన్సర్ ఏ 2. ఒలింపిక్ జెండా దేనితో తయారు చేయబడి ఉంటుంది? ఒలింపిక్ జెండా దేనితో తయారు చేయబడి ఉంటుంది? ఏ ఎర్రని సిల్క్ గుడ్డ,
బి బ్లూ కలర్ సిల్క్ గుడ్డ, సి గ్రీన్ కలర్ సిల్క్ గుడ్డ, డి తెల్లని సిల్క్ గుడ్డ. ఆన్సర్ డి. ఒలింపిక్స్ రింగ్లోని బ్లూ కలర్ ఏ ఖండాన్ని సూచిస్తుంది? ఏ ఆఫ్రికా, బి అమెరికా, సి ఆసియా, డి యూరప్. ఒలింపిక్స్ రింగులోని బ్లూ కలర్ ఏ ఖండాన్ని సూచిస్తుంది? ఆన్సర్ డి యూరప్. ఒలింపిక్స్ రింగులో ఎల్లో కలర్ ఏ ఖండాన్ని సూచిస్తుంది? ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి అమెరికా, డి యూరప్. ఒలింపిక్స్ రింగులో ఎల్లో కలర్ ఏ ఖండాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఏ ఆసియా. ఒలింపిక్స్ రింగుల కింద ఉండే సిటియస్, ఆల్టియస్, ఫోర్టియస్ అనే మోటోలోని పదాలు ఏ భాషలోనివి? ఏ గ్రీకు, బి లాటిన్, సి ఇంగ్లీషు, డి స్పానిష్. ఆన్సర్ బి లాటిన్. సిటియస్ అంటే అర్థం ఏమిటి? ఏ హయ్యర్, బి స్ట్రాంగర్, సి ఫాస్టర్, డి నన్. ఏది కాదు. సిటియస్ అంటే అర్థం ఆన్సర్ ఫాస్టర్, సి ఫాస్టర్ వేగంగా. ఫోర్టియస్ అంటే అర్థం ఏమిటి? ఏ స్ట్రాంగర్, బి ఫాస్టర్, సి హయ్యర్, డి రన్నర్. ఫోర్టియస్ అంటే అర్థం ఆన్సర్ ఏ స్ట్రాంగర్. ఆల్టియస్ అంటే అర్థం ఏమిటి? ఏ స్ట్రాంగర్, బి ఎవర్ ఫాస్టర్, సి హయ్యర్, డి రన్నర్. ఆన్సర్ హయ్యర్, సి. 5 రింగులు మరియు మోటోను కలిపి ఏమంటారు? ఒలింపిక్ ఫ్లాగ్లో 5 రింగులు మరియు మోటోను కలిపి ఏమంటారు? ఏ ఒలింపిక్ ఎంబ్లమ్, బి ఒలింపిక్ మోటో, సి ఒలింపిక్ ఫ్లాగ్, డి ఒలింపిక్ డిజైన్. ఆన్సర్ ఒలింపిక్ ఎంబ్లమ్. 5 రింగులు మరియు మోటోను కలిపి ఒలింపిక్ ఎంబ్లమ్ అంటారు. ఒలింపిక్ ఎంబ్లమ్ను తయారు చేసిన వారు ఎవరు? ఏ బైకాలస్, బి డి కోబర్టిన్, సి జాక్వెస్ రోగో, డి లార్డ్ కెల్లినియస్. ఒలింపిక్ ఎంబ్లమ్ను తయారు చేసిన వారు ఎవరు? ఆన్సర్ బి బారన్ డి కోబర్టిన్. ఒలింపిక్ జెండాను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎగురవేశారు? ఏ 1921, బి 1922, సి 1923, డి 1920. ఒలింపిక్ జెండాను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎగురవేశారు? ఆన్సర్ డి 1920. ఆధునిక ఒలింపిక్స్ ఎన్ని రోజుల కంటే ఎక్కువ జరగరాదు? ఆధునిక ఒలింపిక్స్ ఎన్ని రోజుల కంటే ఎక్కువ జరగరాదు? ఏ 15 డేస్, బి 16 డేస్, సి 17 డేస్, డి 18 డేస్. ఆన్సర్ బి 16 డేస్. 16 రోజుల కంటే ఎక్కువ రోజులు జరగరాదు. ఒలింపిక్స్ యొక్క ప్రారంభ వేడుకలు ఎవరు ప్రారంభిస్తారు? ఒలింపిక్స్ యొక్క ప్రారంభ వేడుకలను ఎవరు ప్రారంభిస్తారు? ఏ ఆ దేశ రాజు లేదా అధ్యక్షుడు, బి ఒలింపిక్స్ యొక్క ప్రెసిడెంట్, సి ప్రధానమంత్రి, డి ఛాన్సలర్. ఒలింపిక్స్ యొక్క ప్రారంభ వేడుకలు ఎవరు ప్రారంభిస్తారు? ఆన్సర్ ఏ ఆ దేశ రాజు లేదా అధ్యక్షుడు. మార్చ్ ఫాస్ట్లో అందరికంటే ముందు నిలబడు క్రీడాకారులు ఎవరు? ఏ అమెరికా అథ్లెట్స్, బి గ్రీకు అథ్లెట్స్, సి జర్మనీ అథ్లెట్స్, డి ఫ్రాన్స్ అథ్లెట్స్. ఆన్సర్ గ్రీక్ అథ్లెట్స్, బి. మార్చ్ ఫాస్ట్లో అందరికంటే ముందు నిలబడేవారు గ్రీకు అథ్లెట్స్. మార్చ్ ఫాస్ట్లో అందరికంటే వెనక నిలబడు క్రీడాకారులు ఎవరు? ఏ ఆతిథ్య దేశం జట్టు, బి గ్రీకు అథ్లెట్లు, సి జర్మనీ అథ్లెట్లు, డి ఫ్రాన్స్ అథ్లెట్లు. మార్చ్ ఫాస్ట్లో అందరికంటే వెనక నిలబడు క్రీడాకారులు ఏ. ఆన్సర్ ఆతిథ్య దేశం జట్టు అందరికంటే వెనకాల నిలబడతారు. ఒలింపిక్స్లో 4, 5, 6 స్థానాలు పొందిన వారికి దేనిని బహుకరిస్తారు? ఒలింపిక్స్లో 4, 5, 6 స్థానాలు పొందిన వారికి దేనిని బహుకరిస్తారు? ఏ డిప్లొమా, బి బ్రాంజ్ మెడల్, సి సిల్వర్ మెడల్, డి సావనీర్. ఆన్సర్ ఏ డిప్లొమా. ఒలింపిక్స్లో 4, 5, 6 స్థానాలు పొందిన వారికి డిప్లొమాలని ప్రదర్శిస్తారు. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వారికి ఏమి బహుకరిస్తారు? ఏ డిప్లొమా, బి బ్రాంజ్ మెడల్, సి ప్రైజ్ మనీ, డి సావనీరు. ఆన్సర్ డి సావనీర్. ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన వారికి సావనీర్ బుక్స్ని బహుకరిస్తారు. ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మారథాన్ ప్రవేశపెట్టారు? ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మారథాన్ను ప్రవేశపెట్టారు? ఏ 1900, బి 1904, సి 1896, డి 1908. ఆన్సర్ సి 1896లో మారథాన్ని ప్రవేశపెట్టారు. మొట్టమొదటి మారథాన్ విజేత ఎవరు? ఏ స్పిరిడాన్ లూయిస్, బి ఫిడిపైడస్, సి బైకాలస్, డి కోబర్టిన్.
ఆన్సర్ స్పిరిడాన్ లూయిస్. మొట్టమొదటి మారథాన్ విజేత స్పిరిడాన్ లూయిస్. ఎవరి గౌరవార్థం మారథాన్ రేస్ను ప్రవేశపెట్టారు? ఎవరి గౌరవార్థం మారథాన్ రేస్ని ప్రవేశపెట్టారు? ఏ స్పిరిడాన్ లూయిస్, బి ఫిడిపైడస్, బి బైకేలస్, డి కోబర్టిన్. ఆన్సర్ ఫిడిపైడస్, బి. ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మొదట స్త్రీలు పాల్గొన్నారు? ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మొదట స్త్రీలు పాల్గొన్నారు? ఏ 1904, బి 1896, సి 1908, డి 1900. ఆన్సర్ డి 1900. 1900లో జరిగిన ఒలింపిక్స్లో స్త్రీలు పాల్గొన్నారు. మారథాన్ రేసు యొక్క దూరాన్ని ఎంతగా స్థిరీకరించారు, ప్రామాణీకరించారు? ఏ 25 మైళ్ళ 385 గజాలు, బి 26 మైళ్ళ 385 గజాలు, సి 25 మైళ్ళ 375 గజాలు, డి 26 మైళ్ళ 375 గజాలు. ఆన్సర్ బి 26 మైళ్ళ 385 గజాలు. మారథాన్ రేసుని 26 మైళ్ళ 385 గజాలుగా ప్రామాణీకరించారు. మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా ఏ సంవత్సరంలో ఒలింపిక్స్ జరగలేదు? ఏ 1924, బి 1912, సి 1916, డి 1920. మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా ఏ సంవత్సరంలో ఒలింపిక్స్ జరగలేదు? ఆన్సర్ సి 1916. 1960లో ప్రపంచ యుద్ధ కారణంగా ఒలింపిక్స్ జరగలేదు. మొదటిసారి ఒలింపిక్ జ్యోతిని, ఒలింపిక్ టార్చ్ని ఏ సంవత్సరంలో వెలిగించారు? ఏ 1924, బి 1928, సి 1920, డి 1932. ఆన్సర్ బి 1928. 1928లో ఒలింపిక్ జ్యోతిని, ఒలింపిక్ టార్చ్ని వెలిగించారు. ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ మొదటిసారి దక్షిణార్ధగోళంలో జరిగినవి? ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ మొదటిసారిగా దక్షిణార్ధగోళంలో జరిగినవి? ఏ 1956, బి 1960, సి 1952, డి 1948. ఆన్సర్ ఏ 1956. 1956లో దక్షిణార్ధగోళంలో మొదటిసారి ఒలింపిక్స్ జరిగినవి. ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ మొదటిసారి ఆసియా ఖండంలో జరిగినవి? ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ మొదటిసారి ఆసియా ఖండంలో జరిగినవి? ఏ 1968, బి 1964, సి 1960, డి 1956. ఆన్సర్ బి 1964. 1964లో మొదటిసారిగా ఆసియా ఖండంలో ఒలింపిక్స్ జరిగినవి. ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మొదట కంప్యూటర్ను ఉపయోగించారు? ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మొదటగా కంప్యూటర్ను ఉపయోగించారు? ఏ 1968, బి 1964, సి 1960, డి 1956. ఆన్సర్ బి 1964. 1964లో జరిగిన ఒలింపిక్స్లో కంప్యూటర్స్ను ఉపయోగించారు. మొదటిసారి టెలివిజన్ హక్కులు ఏ సంవత్సరంలో, ఏ ఒలింపిక్లో ఇవ్వటం జరిగింది? మొదటిసారి టెలివిజన్ హక్కులు ఏ ఒలింపిక్స్లో ఇవ్వటం జరిగింది? ఏ 1968, బి 1964, సి 1960, డి 1956. ఆన్సర్ సి 1960. 1960లో జరిగిన ఒలింపిక్స్లో టెలివిజన్ హక్కులను ఇవ్వడం జరిగింది. ఈ టెలివిజన్ హక్కుల్లో 100 ఛానల్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఏ సంవత్సరంలో ఇండియన్ హాకీ ఒలింపిక్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది? ఏ సంవత్సరంలో ఇండియన్ హాకీ ఒలింపిక్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది? ఏ 1920, బి 1924, సి 1928, డి 1932. ఆన్సర్ సి 1928. 1928లో ఇండియా మొదటిసారిగా ఒలింపిక్స్లో పాల్గొని హాకీలో గోల్డ్ మెడల్ సాధించింది.